హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారంటే మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు బాగుండాలి అంతే ఉన్నైతే కోరుకుంటున్నాం. నిన్న చేసినాం కదా ఫ్రెండ్స్, దానికైతే ఇంకా కొద్దిగా ఉందండి క్లీనింగ్. ఇక్కడైతే మా హస్బెండ్ చేస్తున్నారు చూడండి. మొత్తం అయితే బూజు మొత్తం అయితే దులుపుతున్నారు. ఇప్పుడు ఇంకా ఇవాళ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే బ్లాగ్లో అయితే కంటిన్యూ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇవాళ పొద్దున అయితే మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక ఇది మొత్తం ఇక కొద్దిగా ఉన్నది క్లీన్ చేసేస్తే అయిపోద్దని అయితే చేసేసుకుంటున్నామండి. ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇవాళ అయితే చూడండి బట్టలు ఉన్నాయండి చాలా వరకు. అయితే ఇవాళ బట్టలన్నీ క్లీన్ చేయాలి, బట్టలన్నీ ఉతికేయాలి. చూడండి మొత్తం బట్టలే ఉన్నాయి. ఈ మొత్తం అయితే క్లీన్ చేసేసి వాటర్ కూడా వస్తున్నాయండి. ఏం చేస్తున్నావు? అజ్వా ఖజూర్ తింటున్నా. అజ్వా ఖజూరా? దేనికి అది? ఇది మంచిదంట కదా హార్ట్కు. సరే, తింటే పోతారా? తింటే పోతా. నీకు ఎట్లుంది మరి? మంచిదంటే అదేనా? తింటే మంచిది అని ఆన్లైన్ లో మా పాప తెప్పించింది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు కూడా ఒకసారి 7 years క్రితం అయితే 1 kg వరకు తిన్నా, 2 kg వరకు ఏం ప్రాబ్లం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ తెప్పించదండి, తింటున్నా. చాలా మంచిది ఇది హార్ట్కి. అయితే చాలా కాస్ట్ కూడా ఉంటది. ఎంత ఇది 100 గ్రాములు? 300 330 రూపాయలు అండి, 100 grams అయితే. చూడండి తింటున్నది పొద్దున్న అయితే ముఖం కడుక్కొని. ఈయనకైతే ఇక ఈ వీడియో తీయడం కూడా ఇబ్బంది పడుతుండు. చూడండి ఎట్లున్నాడు మరి చూడడానికి. ఇక్కడైతే చూడండి మా హస్బెండ్ బ్లాక్ టీ తాగుతున్నారండి. రోజు ఛాయ్ తాగుతారు, నేనైతే బ్లాక్ టీ తాగుతా కాబట్టి ఆయన కూడా బ్లాక్ టీ ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇది రాదండి, నేను కూడా తాగుతున్నా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే డోర్ కర్టన్స్ అన్ని తీస్తున్నారండి. అన్ని అయితే ఉతికేయాలి ఇవాళ అయితే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ సందు కూడా మొత్తం ఊకేసినాం. మొత్తం బట్టలు కూడా ఆరేస్తున్నామండి, బెడ్షీట్లు, డోర్ కర్టన్స్. ఇంకా చూడండి ఈయన అయితే రెడీ అయిపోయిండు వెళ్ళడానికి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, టిఫిన్ అయితే ఏం వేయలేదు, అన్నమే పెట్టుకున్నానండి. ఆకలి అవుతుంది, అన్నం అయితే వండుకుంటున్నా. ఇక్కడైతే చూడండి బట్టలన్నీ ఉతికేసిన, ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి ఉతికేస్తే అయిపోద్ది పని. ఏం చేస్తున్నావు? గోంగూర కూర అయినా వండుకుందామని ఏదో ఒకటి. ఆకలి అవుతుంది ఇవాళ, టిఫిన్ ఏం చేయలేదుగా. ఇంట్లో గోంగూర లేకుండా చెప్పిండు పొద్దున్నే వస్తే తీసుకున్నాయి ఇంటి మీదకి తీసుకున్నా. పనులన్నీ అయిపోయినాయి ఇవాళ. నాన్న ఏం తినిపోయిండు? పులిహోర చేసిన తిన్నారు. ఇక మంచిగా చాయ్ తాగుతూ పోయి ఆయన. సరే సరే చేసుకుని చూడు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అక్క అయితే ఆలు ఫ్రై చేస్తుంది. ఇది చిన్న కోసం నీళ్ళు అనుకుంటా. దీనికి చూడండి మొత్తం సెల్లాకి చీమలు పట్టించింది. చిన్న పిల్లగాడిని తినిపించేది. ఇంకా ఈ రోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు, ఇంకా వైట్ రైస్ పెట్టేశారు మా మదర్. అయిపోతే తినేస్తారు ఇంకా. సో కిచెన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అవుపిస్తుందో. అసలు ఇల్లు లాగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ గొంగూర వల్చి ఇప్పుడే 1 minute కూడా కాలే అటు వెళ్ళి. ఈయన చూడండి ఇల్లు మొత్తం చల్లుతుండు, పొలం వరి చల్లినట్టు. పొలంలో విత్తనాలు చల్లడం అయితే అయిపోయింది. ఇంక నాటు వచ్చినప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ మా చిన్న ఆయన పొలం. ఇదేంది ఏదో చేస్తున్నావు? గోంగూర టమాటా వేసి పుల్లగా మంచిగా ఉంటదిగా. మంచిగా ఉంటది, ఇట్లా తింటేనే చేసుకున్నా. ఆంధ్ర వాళ్ళు ఏమో ఎర్రకారం వేయరు, మనం ఎర్రకారం వేసి చేస్తున్నా. బాగుంటది, మంచిగా ఉంటది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే వేసుకొని తినడమే. ఇక అయిపోయింది, ఇక ఏం లేదు. కొంచెం పోపు కూడా వేస్తున్నావా? ఏం చేస్తున్నావు మీ?
గమ్ము కడుగుతున్నావా? మొత్తం గబ్బు గబ్బు వెళ్ళిందిగా, పాకురు వచ్చినట్టుంది. మళ్ళీ నల్ల రావట్లేగా, ఇప్పుడు ఎందుకు గడుగుతున్నావు? నల్ల వస్తుందా? సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా నల్ల వస్తుందని డ్రమ్ అయితే క్లీన్ చేసి వాటర్ అయితే నింపి పెట్టేస్తారు. మనం ఊరికి వెళ్ళి వచ్చినా మనకి నల్ల వచ్చినా రాకుండా నీళ్ళు అనేవి స్టోర్ అయి ఉంటాయి కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవడం బెటర్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే కర్టన్స్ అన్ని వేస్తున్నారు. చూడండి ఉతికేసి కర్టన్స్ అన్ని ఇక్కడ అయితే పెట్టేశాను. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఉతికిన తర్వాత క్లియర్గా. ఇంకా చూడండి ఇవి కూడా అన్ని కర్టన్సే, ఇవన్నీ కూడా వేయాలి ఫ్రెండ్స్. బట్టల పని అయితే అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా వేసేసాడు. ఆయన కొద్దిగా ఒళ్ళు బరువు ఎక్కుతుంది ఏమన్నా కానీ, ఏ పని చేయడానికి చేత కాదు. బయటికి వెళ్ళిపోతా, ఇంత పెట్టండి వెళ్ళిపోతా, అదే పని. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా పాప బట్టలు కూడా సర్దుకుంటుంది. నిన్న పనికి ఇవాళ కొద్దిగా ఇది చేసుకుంటే అయిపోద్దండి మాకు కూడా. హాయ్ 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 ఫ్రెండ్స్, హాయ్ హాయ్ చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా మనవాడైతే ఆయనకి ఏసీ కావాలంట. ఇంత చలిలో కూడా బట్టలు అయితే ఐరన్కి ఇవ్వాలండి. అన్నీ అయితే కట్టి పెడుతున్నాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బట్టలు అయితే ఆరిపోయినాయి. అన్నీ అయితే తీసుకొచ్చి అయితే వేసాను. ఇవన్నీ అయితే మడతలు వేయాలి. చూడండి ఇక్కడ ఈ బెడ్షీట్లు కూడా ఉతికినా, ఇంకా కొన్ని ఉన్నాయి పైన, అవి కూడా తీసుకొస్తానండి. ఇవాళ ఇంకా పద్మ కూడా రాలేదు, రానని చెప్పి వెళ్ళింది. వచ్చి చూడండి ఈ అంట్లన్నీ అయితే తోమేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా పాప చాయ్ అయితే తాగుతుందండి. ఈ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. చూడండి ఎట్లా ఉందో, అసలు సూపర్గా ఉంది ఇల్లు అయితే. క్లీన్ అయిపోయిందండి ఇల్లు మొత్తం అయితే. ఇవాటికైతే చాలా వరకు కాదు, మొత్తం అయిపోయింది. ఇవాళైతే హాయిగా ఉంది ఫ్రెండ్స్. తినకున్నా కానీ హాయిగా పడుకోవచ్చు, ప్రశాంతంగా ఉంది. చలి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్ చల్లగా ఉంది అసలు వాతావరణం అయితే. అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు? ఇది చిన్న ఫుడ్. ఇది మన కర్రీ. ఏం కర్రీ ఈరోజు? చికెన్ కర్రీ. వామ్మా, చికెన్ కర్రీ అసలు గుమగుమలాడిపోతుందిగా. వావ్, చపాతీలు వేసుకుని తింటే ఉంటది అసలు. నా భూతో నా భవిష్యత్తు. ఆడ ఇంకా ఉల్లిగడ్డ కర్రీ చేసిన. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఉల్లికాడలు ఇవి స్ప్రింగ్ ఆనియన్ మొన్న అయితే తెచ్చి ఉండే. సో ఈ రోజు అయితే ఫ్రై చేసేసారు, తినేయొచ్చని. బాగుంటది, ఇది కూడా హెల్త్ చాలా మంచిది. ఇంకా మనకు వట్టి చేపలు అవి ఉంటే ఇంకా టేస్ట్ ఉంటది ఇది. ఇక్కడైతే చపాతీ కోసం పిండి ఫ్రిడ్జ్ లో అయితే ఉండే తీసి పెట్టారు. ఇప్పుడు చపాతీ వేసుకొని చికెన్ కర్రీతో నేను అక్క తినేస్తాం, అమ్మ వాళ్ళు రైస్ చికెన్ కర్రీ తినేస్తారు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే అయిపోయింది. అమ్మ పెద్ద ఆయనకు తినిపిస్తుంది. ఇక్కడ చూడండి అక్క కూడా తినేస్తుంది. అక్క తిన్న తర్వాత చిన్న ఆయనకు తినేస్తుంది, నేను కూడా తినేస్తా. ఇక్కడ ఈ చపాతీలు అక్క ఒత్తితే నేనే కాల్చిన. ఇంకా రెస్టింగ్ మోడ్ లోనే ఉన్నారు అమ్మ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చపాతీ చికెన్ కర్రీ, మార్నింగ్ చేసిన ఆలు కర్రీ అయితే వేసేసుకొని నేను కూడా డిన్నర్ అయితే చేసేస్తున్నా. మీరందరూ కూడా కామెంట్ చేయండి, చూస్తున్న వాళ్ళందరూ అయితే ఏం తిన్నారో డిన్నర్లో. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే భోజనం చేస్తున్నారు. నైట్ 11 అయిపోయింది, వాళ్ళు లేటుగా వచ్చారండి. తినేస్తున్నారు. ఏదో దేవులాడుతున్నారు చూడండి. ఇంకా ఆయనకి ఏం తక్కువ పడ్డదో ఫ్రిడ్జ్లో అయితే దేవులాడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడే లైవ్ కూడా అయిపోయింది నాకు. చూడండి ఇక్కడ పక్క వేస్తే ఎలా అయిపోయిందో, మళ్ళీ నెక్స్ట్ నేను మంచిగా వేసుకొని అయితే ఇప్పుడు పడుకుంటానండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా
అమ్మ అయితే ఏం చేస్తున్నావు? నేను చేస్తున్నా వేసుకొని పండుకుంటున్నాం ఇక. వెనకాల నీ బట్టలు చండాలంగా ఒప్పిస్తున్నాయి అవి. ఇది ఏం చేస్తా సంతి. కటన్లు ఊడిపోయినాయి అవి. ఇది ఏం చేద్దాం. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా చలికాలం వచ్చింది. ఇన్ని రోజులు ఏసీ వేసుకున్నామని అందరం అయితే బెడ్రూమ్ లో పండుకునేటోళ్ళు. ఈ రోజు లైవ్ లోకి వెళ్ళినావు కదా చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత వెళ్ళిన ఫ్రెండ్స్. మరి నీ గివ్ అవే సక్సెస్ కాలేగా? కాలేదు, మంచిగా ఇద్దాం అనుకున్నా. 50 అన్నా అవుతే ఇద్దాం అనుకున్నా కానీ 50 కూడా కంప్లీట్ కాలే లైక్స్. నాకు ఇక కొద్ది కళ్ళు గుంజుతున్నాయి ఫ్రెండ్స్. ఇది కొద్దిసేపు ఉందాం అనుకున్నా, అయినా కానీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినా కానీ అది జరగలేదు. సో ఓకే ఫ్రెండ్స్, సో మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఇప్పుడైతే పడుకుంటున్నాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. మా హస్బెండ్ అయితే సొరకాయలు కోస్తున్నారు చూడండి. రౌండ్ది ఎంత ఉంటుంది? కేజీ ఉంటుందా? కేజీన్నరనా? చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే ఉన్నాయండి. అన్నీ అయితే కోసేస్తున్నారు. ఎక్కడుంది చూడు. నాకు చాలా కోరిక ఉండండి ఇంట్లో పెంచాలని. అయితే మా ఒక నెల క్రితం అయితే బొంత పురుగులు వచ్చినాయి, అన్ని తీసేయని అందరు గొడవ పడి చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆ బొంత పురుగులను తీసి పడేసాను, కానీ ఈ సొరకాయ చెట్టు అయితే నేను తీసేయలేదు. చూపెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి చిన్న చిన్న పిందెలు అయితే. చూడండి, చాలా ఇబ్బంది పెట్టి నాకు తీసేయని చాలా ఇది చేశారండి, అయినా నేను తీసేయలేదు. చూడండి, ఇదైతే ఫస్ట్ గింజ కోసం అయితే వదిలిపెట్టేశాను. ఈ కాయ అయితే ఇంకొన్నాయా? చూడండి ఫ్రెండ్స్, మా పెరట్లో అయితే సొరకాయలు మా మిద్దె మీద అయితే పండించేసానండి. చూడండి అయితే. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు కూడా ఉన్నాయండి. చాలా తిన్నాం ఈసారి కాకరకాయలు అయితే. ఇక చూడండి, ఇక్కడ కూడా పిందెలు. ఇక చూడండి కాకరకాయలు. చూడండి, ఇంకొక అయితే మా హస్బెండ్ తెంచుతున్నారండి. అందుతలేదా అక్రమ్? చిన్నగా ఉందా? సరే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కూడా ఉన్నాయి, తెంచాలి. అవి అందుతాయి అందవో మరి. ఇక చూడండి, కాకరకాయ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా. చూడండి, సొరకాయలు అయితే కోసేసాం ఫ్రెండ్స్. అయితే ఉతికేస్తున్నాను. ఇక్కడ చూడండి, అంత వేసామండి. చూడండి, మొత్తం అయితే క్లీన్ చేస్తుంది. ఇక్కడైతే క్లీన్ అయిపోయింది. ఇక్కడైతే అన్నమే పెట్టేసాము డైరెక్ట్ గా. మా చిన్న ఆయనకైతే ఫుల్ జ్వరం వచ్చిందండి. ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి టమాటా పచ్చడి నూరేసింది మా పాప. ఇప్పుడు వచ్చేసి బెండకాయ ఫ్రై చేసేసింది. వంటలు అయితే అయిపోయినాయి ఇవాళ పొద్దున్న అయితే. ఏమైంది ఇక్కడ? ఏముందమ్మా, నీ మనవాళ్ళు లేస్తేనే చేసిండు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తారు మా ఇంట్లో అయితే. ఒక పనికి 10 పనులు పెడతారు. ఒక్క అర నిమిషం కూడా పోలే నేను అటు. ఏం చేస్తున్నావు? మీ బట్టలు సర్దుకుంటున్నావా? ఇంకా కేతపల్లి పోతున్నావా? సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మదర్ అయితే బట్టలు అయితే సర్దుకుంటున్నారు. నేను కూడా తీసి పెట్టుకున్నా. ఏం లేదు, ఒక 2-3 జతలు అంతే. ఎల్లుండి వచ్చేస్తాము. ఇంకా పిన్ని ఒక్క రోజు ఆపుద్దేమో అంతే. సో 2-3 జతలు పెట్టుకుని అందరం అయితే పోతున్నాము. ఫాదర్ కూడా వస్తున్నారు. మీరాలు కూడా వెళ్ళి చిన్న ఆయనకు జ్వరం వచ్చింది, ఆయనకు ఒకసారి చూపించుకొని ఏమైనా బ్లడ్ టెస్ట్లు అవ్వాలా అంటే చేయించుకొని ఆ తర్వాత వచ్చి అయితే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతాము. ఈ రోజు ఎట్లయినా కేతపల్లిలో ఉంటాం. ఇంకా ఏదో సర్దుతున్నావు. నీకెప్పుడు సర్దేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేస్తావు, వెళ్ళేటప్పుడు బ్లౌజులు దొరకట్లేదని కూర్చుండిపోతావు. అంతకు ముందే సర్దుకున్నప్పుడే చెప్పినా నేను నీకు. సడన్ గా ఇప్పుడు పోయే టైంకి నువ్వు బ్లౌజులు వెతుక్కుంటా కూర్చుంటే ఎట్లా? మళ్ళీ ఇంకా టైలర్ కి బ్లౌజ్ ఇచ్చుకోవాలన్నావుగా.
మళ్ళీ టైలర్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పోయి టైలర్ కి బ్లౌజ్ ఇచ్చుకొని మళ్ళీ టౌన్ కి పోయి వచ్చే వరకు ఆమె కుట్టిస్తా అన్నది, మళ్ళా తీసుకొని పోద్దంట. ఎప్పుడు హడావుడిగానే కుట్టిస్తుంది, హడావుడిగా బ్లౌజుల కోసం వెతుక్కుంటా ఉంటారు. సో ముందే ఒక రోజు ముందే తీసి పెట్టుకోవచ్చు కదా ఏ శారీ సేమ్ కావాలి. సరే సరే తొందర కానీ అయితే లాక్ అయితే వేసేసినాం ఫ్రెండ్స్. మిరాలు కూడా టౌన్ కి అయితే వెళ్ళి చిన్న ఆయనకు చూపించుకొని అయితే వచ్చేస్తాము. ఆ తర్వాత మార్నింగ్ వెళ్తామా ఈవినింగ్ వెళ్తామా అనేది చూద్దాం మనం. అయితే ఎటు పోయినావు? బ్లౌజ్ వేయడానికి వెళ్ళినారా? అది చిక్కమక్కగా ఉంది బ్లౌజ్, అది చెప్పేసరికి లేట్ అయింది. సరే సరే ఎక్కువ. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, హాస్పిటల్ కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మనం ఒకసారి అయితే డాక్టర్ని అయితే చూపించుకొని మళ్ళీ ఏమంటారో అయితే చూపిస్తాము. ఫస్ట్ అయితే డాక్టర్ని అయితే చూపించుకుందాం. సో హాస్పిటల్ కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అక్క అయితే టెంపరేచర్ చెక్ చేపిస్తుంది. సర్ది కూడా తగ్గిందంట. ఫీవర్ అది సర్ది వల్ల కూడా అప్పుడప్పుడు వేడిగా అనిపిస్తుంది, ఏం కాదు అన్నారు. అదే మెడిసిన్ ఒక 2 days వాడమన్నారు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మెడిసిన్ అయితే తీసుకొని వెళ్ళిపోయినాం. ఇంకా మా అక్క అయితే తెగ టెన్షన్ పడుతుండే, ఏమైనా బ్లడ్ టెస్ట్లు అవి అంటారేమో అని. మనకు సర్ది కూడా లేదు, ఫీవర్ కూడా లేదు, ఏం కాదమ్మా నార్మలే. అది కొంచెం జర్నీనే ట్రావెల్ చూసుకొని చేయండి, అవాయిడ్ చేయగలిగితే చేయమన్నారు. కానీ వీళ్ళు అవాయిడ్ చేసేటట్టు లేరు, ఏది ఏమైనా జర్నీ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయిండ్రు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే మార్కెట్ కి అయితే వచ్చిండ్రు. సో పిల్లలు ఇద్దరికి అయితే తాయెత్తులు కట్టించుకుంటారంట. సో ఎందుకైనా మంచిది, కొంచెం తాయెత్తులు కట్టించుకుంటే మంచిగా ఉంటుందని తాయెత్తులు కట్టించుకోవడానికి అయితే వచ్చిన మార్కెట్ లోకి. ఏమైంది మమ్మీ, కట్టించినావా? కట్టించిన ఏం లేదంట, మంచిగా ఉందని చెప్పిండ్రు. సో నిన్నటి నుంచి ఈ రోజు వరకు వ్లాగ్ అయితే షూట్ చేసాం ఫ్రెండ్స్. వ్లాగ్ ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తామండి. ఊరికి వెళ్ళేది మా చెల్లె దగ్గరికి అయితే వెళ్తున్నాం కాబట్టి ఇక్కడికైతే ఈ వ్లాగ్ అయితే యాడ్ చేస్తున్నాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తామండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. సో ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏమేమి చేస్తాం చూపిస్తాము, నేనైతే చూపిస్తానండి. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.